తీసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా జనరల్ సెక్రటరీ తేజేశ్వరరావు పాల్గొన్నారు. గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న కార్మికుల భద్రతను యాజమాన్యాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. భద్రతా లోపాల కారణంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగుపాటు ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ ఎటువంటి కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు రావాల్సిన బెనిఫిట్స్ కూడా నష్టపోతున్నారు. అలాగే 1979 మైగ్రేషన్ యాక్ట్ ప్రకారం కూడాను వీళ్ళ తాలూకా వివరాలన్నీ కూడాను అధికారుల ద్వారా నమోదు కావాల్సి ఉంది. ఆ రకంగా కూడాను ఎటువంటి వివరాలు కూడా నమోదైనట్టు కనిపించట్లేదు. అంటే ఈరోజు భారతదేశం విభిన్న రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి, వలస కార్మికులకు సంబంధించి కూడా నిర్దిష్టంగా కార్మిక చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు ఉరుములు కానీ, పిడుగులు కానీ, వర్షాలు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పిడుగులు పడతాయని తెలిసినప్పుడు కూడా యాజమాన్యాలు విశ్రాంతికి అవకాశం ఇవ్వకుండా పనిచేయడంతోనే ఈరోజు ఆ షార్ట్ సర్క్యూట్ జరగడం, పిడుగు వల్ల కార్మికులు 3 చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు కూడా 7వ తేదీ సాయంత్రం 4 గంటలు జరిగితే ఈరోజు 9వ తేదీ ఉదయం 10 గంటలు కావస్తుంది. ఇప్పటికి కూడా కార్మికులకు సంబంధించిన నష్టపరిహారం చెల్లించడానికి సంబంధించి కాంట్రాక్ట్ కానీ, రాజయోగ యాజమాన్యం కానీ ముందుకు రాకపోవడం అంది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈరోజు వలస కార్మికులు అంటే మనుషులు కావాలని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని కానీ, అధికారులు కానీ. అంటే వాళ్ళు కూడా ప్రాణాలే కదా. మనం కూడా మన రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు అక్కడ కార్మికులు కూడా చనిపోతే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకొని ఇబ్బందులకు పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో మన రాష్ట్రానికి సంబంధించిన వలస కార్మికులు ఎవరైతే రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ నుండి వచ్చి ఇప్పుడు గ్రానైట్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ తో పాటు పిఎఫ్, ఈఎస్ఐ కార్మిక చట్టాలు అమలు చేయాలా. అలాగే మైన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు సేఫ్టీ పాటిస్తున్నారు లేదా, సేఫ్టీ పాటించకపోతే అటువంటి యాజమాన్యం మీద క్రిమినల్. మన్యం జిల్లా